హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చూపిస్తుంది స్పైసెస్ ఎక్కడ నేను స్టోర్ చేస్తాను మీకు చూపిస్తాను. సో ఇలా ఉందన్నమాట. నేను స్పైసెస్ అన్నీ ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇలా స్పైసెస్ అన్ని ఇలా స్టోర్ చేసుకుంటే ఈ కబోర్డ్లో. బట్ నాకు ఇందులో ప్రాబ్లమ్ వచ్చిందంటే ఫస్ట్ లైన్ వల్ల నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి, బట్ మనం సెకండ్ లైన్ వల్ల నాకు కనపట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ లైన్లో ఏదైనా కావాలనుకోండి నేను ప్రతిదీ ఇలా లిఫ్ట్ చేసి చూసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఒక ప్రాబ్లం ఉందన్నమాట. అండ్ అలానే కొన్నిసార్లు ఫస్ట్ లైన్ కొన్ని పడిపోతూ ఉంటాయి కూడా, సెకండ్ లైన్ మనం తీస్తూ ఉంటే. అండ్ థర్డ్ లైన్ అయితే మనకు చెప్పనవసరం లేదు. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం ఒక థర్మాకోల్తో ఒక ఆర్గనైజర్ చేస్తాం అనమాట, లైక్ డిఐవై అని చెప్పొచ్చు. అండ్ థర్మాకోల్తో వెరీ ఈజీగా మనం చేసుకోవచ్చు. దానికి ఏమేమి కావాలంటే ఒక సిజర్ అండ్ ప్లాస్టర్, గ్లూ, తర్వాత కవర్ చేసుకుని ఒక గిఫ్ట్ ర్యాప్ లాంటి కవర్ కానీ ఏదైనా, అండ్ థర్మోకాల్ షీట్ అనమాట. అండ్ మీరు బయట కూడా కొనుక్కోవచ్చు ఇలాంటి ఆర్గనైజర్స్, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇలా డిఐవై చేసుకుంటే చాలా ఈజీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా కబోర్డ్ తలకే మెజర్మెంట్స్ తీసుకున్నాను. అండ్ లెంత్ అండ్ విత్, అండ్ పక్కన ఆబ్వియస్గా లిటిల్ వన్ ఉంటూనే ఉంటారు, సో జస్ట్ డోంట్ మైండ్ ఇట్. సో నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను అండ్ మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నాక అకార్డింగ్లీ నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను ఆ కబోర్డ్లో పెడుతున్నాను కాబట్టి నేను అకార్డింగ్ టు ఆ మెజర్మెంట్స్ నేను ఫాలో అవుతుంటాను. సో మీరు ఒకవేళ బయట పెట్టుకోవాలనుకుంటే మీకు మెజర్మెంట్స్ అవసరం లేదు, అంటే మీరు ఎక్కడ పెట్టుకుంటే అకార్డింగ్ టు అలా ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ ఒకటి కట్ చేసుకున్నాను. సో ఇలా ఉందన్నమాట. సో నా ఫస్ట్ లైన్, నా బేస్ అనేది ఈ లెంత్లో ఉందన్నమాట. సో దీనిపైన మనం ఏం పెట్టాలనుకుంటున్నామో అది అంటే ఈజీ వేగా చెప్తున్నాను. సో నేను పెట్టాలనుకున్న స్పైసెస్ అన్నీ ఇక్కడ పెడుతున్నాను. సో మీరు చూడొచ్చు. సో ఫస్ట్ లైన్ ఇది. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఉన్న స్పేస్ ఎంత ఉందో అది మెజర్ చేసి నెక్స్ట్ వచ్చేసి స్టెప్ అనేది మనకి ఆ స్పేస్తో మనం లెంత్ అనేది కట్ చేసుకుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ లైన్ పెట్టేసుకొని సెకండ్ లైన్లో ఎంత మెజర్మెంట్ కావాలో అంత ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటున్నాను. నాలా తొందరగా కట్ చేయొద్దు, సో కొంచెం నీట్గా కట్ చేసుకోండి, లేకపోతే డబల్ వర్క్ అవుతుంది. సో మళ్ళీ అది ఎక్స్ట్రాస్ అంతా రిమూవ్ చేసుకొని సెకండ్ బేస్ అనేది కూడా నేను కట్ చేసుకున్నాను. సో ఇదనమాట. ద సేమ్ థింగ్ మనం థర్డ్ లైన్ కూడా అదన్నీ ఫాలో అవుతాం. కాకపోతే ఇప్పుడు మనం ఆ స్పైసెస్ అది అనేది సెకండ్ లైన్లో పెట్టుకుంటాం అనమాట. సో దట్ మనకి ఆ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది. ద సేమ్ థింగ్ ఇప్పుడు ఆ మెజర్మెంట్ మీరు స్కేల్తో కూడా చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసారా, నేను అక్కడ మెజర్ చేసుకుంటున్నాను. మెజరింగ్ బట్టి నేను మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలాగా 3 స్టెప్స్ తీసుకున్నాను. ఐ థింక్ మీకు ఈజీ వేగా నేను కన్వే చేసాను అనుకుంటున్నాను. అండ్ ఇలా పెట్టేటప్పుడు ఎడ్జెస్ కొంచెం ఎగ్జాక్ట్గా నీట్గా కట్ అవ్వకపోతే ఇలా టర్న్ చేసుకోండి నాలాగా. అండ్ ఇది అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట మనకి ఆర్గనైజర్. బట్ నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ లైన్ బాగానే కనిపిస్తుంది, బట్ సెకండ్ లైన్ మళ్ళీ హాఫ్ లాగా కనపట్లేదు అసలు. సో దానికి ఏం చేశానమాట, మళ్ళీ మనం మెజర్ చేసి కట్ చేసుకున్నాం కదా ఆ థర్మోకాల్ షీట్స్ని, దాన్ని మళ్ళీ ఇంకొక పీస్ కట్ చేస్తాను, అంటే డబల్ అనమాట. సో దట్ లెంత్ అనేది కొంచెం హైట్ అనేది పెరుగుతుంది అనమాట. సో అలా కట్ చేసుకున్నాను. సో ఇందాక మనం మెజర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగానే ఉంటుందన్నమాట. సో సెకండ్ లైన్ కూడా కట్ చేసుకున్నాను. అలానే థర్డ్, అంటే ఈచ్ 2 స్టెప్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇలా ఉంటుందన్నమాట ఫైనల్గా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు మనం పెట్టుకుంటే ఈజీగా మనకి కనిపిస్తుంది అనమాట సెకండ్ లైన్లో ఏముంది, థర్డ్ లైన్లో ఏముంది అని చెప్పి. సో ఇది ఎస్ అట్ ద సేమ్ టైం మనకి లెంత్ ఆ కబోర్డ్లో కూడా చెక్ చేసుకోవాలి. అందుకని ఒక్కసారి నేను కబోర్డ్లో పెట్టి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇది నా కబోర్డ్ అనమాట, స్పైసెస్ పెట్టుకునే కబోర్డు. సో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నీ సరిపోయిందా లేదా, ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలా, డోర్ క్లోజ్ అవుతుందా లేదా అని చెప్పి. సో ఎగ్జాక్ట్గా సరిపోయింది. అందుకని ఇప్పుడు ఆ ఫస్ట్ది సెకండ్ది మనం ఒక ఫెవిక్విక్లో కానీ లేకపోతే గ్లూతో కానీ మనం స్టిక్ చేసుకుంటాం అనమాట. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈజీగా మీరు స్టిక్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ యూజ్ చేస్తుంది గ్లూ అనమాట. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు స్టిక్ చేసుకోవడానికి. సో ఇలా స్టిక్ చేసుకుంటామా, ఇది ఎక్కువ సేపు ఏమేమి పడుతుంది కూడా, 10 minutesలో అయిపోతుంది. అలానే సేమ్ థింగ్ ఫర్ ద సెకండ్ వన్, అలానే థర్డ్ వన్ కూడా. అండ్ ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్గా ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇలాగా చాలా ఆర్గనైజింగ్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అండ్ చాలా వరకు ఎవరు వచ్చినా కూడా కనిపిస్తుంది అనమాట నీట్గా. అండ్ ఇప్పుడు 3 స్టిక్ చేసుకున్నాం కదా, దీనిపైన ఇలా వదిలేకంటే కొంచెం ఒక వ్రాప్ లాగా కవర్ చేస్తున్నాను. మీరు ఏదైనా కవర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఒక బ్లాక్ అండ్ వైట్ ఉంది. సో దాంతో నేను మంచిగా కవర్ చేస్తున్నాను అనమాట. సో కవర్ చేసుకొని మంచిగా ఒక ప్లాస్టర్ పెట్టి ఒక లాక్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలాగా నేను హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నాను. నేను ప్లాస్టర్ ఇచ్చేస్తే అది ఫాస్ట్గా
కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇద్దరు ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది వచ్చేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకున్నాను అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. అండ్ పక్కన కుట్టి ఏం చేస్తున్నాడో మీకు ఎండ్లో చూపిస్తాను. సో ఇలా అనమాట. సో నీట్గా మనం దానికి వ్రాప్ చేసుకుంటే ఇలా నీట్గా ఉంటుంది. సో ఇలాగా మనం 3 చేసేసుకుంటాం. సో ఎడ్జెస్ అనేది కొంచెం ఇలాగ సెటిల్ చేసుకుంటే ఒక గిఫ్ట్ బాక్స్లా ఉందన్నమాట. సో దట్ మనకి బేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అంతే. సెకండ్ థింగ్ కూడా అలానే, సెకండ్ లైన్ కూడా మనం చేసుకున్నాం కూడా దాన్ని కూడా అలాగే కవర్ చేసుకుంటున్నాను అండ్ డీటెయిల్గా చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా అండ్ అన్నీ కవర్ చేసుకున్నాక ఇలా ఉందన్నమాట. నీకు చూపిస్తాను ఫైనల్గా. సో ఇలా అనమాట. సో బ్లాక్ అండ్ వైట్ బాగానే ఉంది అనిపించింది. నా దగ్గర మీరు ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు, ఇదేనే కాదు. సో ఇక్కడ మీరు కిచెన్లోనే కాదు, మీరు మేకప్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు, పౌడర్స్ లైక్ క్రీమ్స్ బాత్రూంలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు బయట పెట్టుకోవాలనుకుంటే మూడింటికి ఇలా స్టిక్ చేసుకుని, అంటే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో దట్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. నేను కబోర్డ్లో పెడుతున్నాను కాబట్టి నేను స్టిక్ చేసుకోలేదు. సో మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, మీ యూసేజ్ బట్టి అనమాట. నేను కబోర్డ్లో పెడుతున్నాను కాబట్టి స్టిక్ చేసుకోలేదు అనమాట. సో రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దాన్ని మనం కబోర్డ్లో పెట్టేసుకుందాం. సో మనం ఆల్రెడీ మెజర్ చేస్తాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు పెట్టేటప్పుడు. సో ఒకసారి పెట్టేసుకుంటున్నాను, ర్యాప్ చేసుకున్నాం కదా మంచిగా. సో బేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో ఫస్ట్ పెట్టేసుకున్నాను, సెకండ్ లైన్ కూడా పెట్టేసుకుంటున్నాను అండ్ మీరు చూడొచ్చు మనం ఇందాక చెప్పినట్టుగా మెజర్ చేస్తాం కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం అనమాట. తర్వాత థర్డ్ది కూడా పెట్టేసుకుంటున్నాను. సో ఐ థింక్ కవర్ వేసుకున్నాక చాలా బాగుంది అనిపించింది నాకు. సో ఇలా ఉందన్నమాట. సో ఇలా ఉంది కాబట్టి నేను స్పైసెస్ మీద కూడా కొంచెం నేమ్ రాసి పెట్టుకున్నాను, ఏంటి అని చెప్పి. ఇలాగా ఏదైనా పేరు రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా పిక్ చేసుకోవడానికి. కానీ ఎవరైనా, మనమే కాదు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ లైన్లో స్పైసెస్ అన్నీ పెట్టుకున్నాను. సెకండ్ లైన్లో లైక్ కర్రీ పౌడర్స్ అలాంటివన్నీ పెట్టుకున్నాను, లైక్ పీనట్ పౌడర్ ఆర్ ఎల్స్ కర్రీ పౌడర్, ఎప్పుడైనా యూజ్ చేసుకునేవన్నీ కొంచెం దూరంగా పెట్టుకున్నాను. సో అది మీ అకార్డింగ్లీ మీకు తగ్గట్టుగా మీరు పెట్టుకోండి. సో ఇదనమాట. అన్నీ పెట్టేసుకున్నాక మీకు ఫైనల్ లుక్ నీకు చూపిస్తాను. సో ఇది ఫైనల్ లుక్. చాలా బాగుంది అండ్ చాలా ఆర్గనైజింగ్గా ఉంది అండ్ ఈజీగా కనిపిస్తుంది. నాకే కాదు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఈజీగా పిక్ చేసుకోవచ్చు ఏ ఐటెం కావాలంటే. అది ఐ థింక్ మీకు నా పాయింట్ అర్థమైనది అనుకుంటున్నాను. అండ్ థర్డ్ లైన్ వచ్చేసి మీరు కొంచెం స్టిక్కర్ అనేది కొంచెం పైకి పెట్టుకుంటే బాగుంటుంది. కంపేర్ టు ఫస్ట్ లైన్ నేను మధ్యలో స్టిక్ చేసుకున్నాను స్టిక్కర్, థర్డ్ లైన్ అనేది అలా. సో ఇక్కడతో ఏం చేస్తున్నాను అండ్ ఇది ఫైనల్గా మా మెస్ అనమాట. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you soon. Take care. Bye bye. And yes, stay home and stay safe. Take care.